ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. వెళ్ళమని ఆదేశించినది ఎవరో తెలుసా? యేసు అన్నాడు. నువ్వెవడివైనా సరే సువార్తను ప్రకటించవద్దనే హక్కు ఈ ప్రపంచంలో ఏ మనిషికి లేదు. క్రైస్తవులారా నోట్ చేసుకోవాలి. ఈ రోజు దేవుడు మన భారతదేశంలో మనకిచ్చిన హక్కు. నిజంగా మహానుభావుడు అంబేద్కర్ యేసు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన ద్వారా రాజ్యాంగాన్ని రాయించాడు మన కోసం. ఏమన్నా తెలుసా? ఏమని రాయించాడు తెలుసా? అంబేద్కర్ రాయను. అంబేద్కర్ ఏమని తెలుసా? ఈ దేశంలో సువార్త ప్రకటించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది, రాయన్నాడు. అదే భారత రాజ్యాంగం, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవడైనా తప్పని చెప్పమన్నాడు చూద్దాం. ఎవరైనా ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే క్రైస్తవుడు యేసు క్రీస్తు సువార్త ప్రకటించకూడదు ఈ దేశంలోని చెప్పే హక్కు ఎవ్వడికి లేదు.